రేపు ఏపీలో పలు జిల్లాల్లో వర్ష సూచన. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశంలో మోస్తరు నుంచి భారీ వర్షం. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. మరో 19 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఏపీలో అకాల వర్షాలకు 14 మంది మృతి. తిరుపతి 4, బాపట్ల 2, ప్రకాశం 2, ఏలూరు 1, నెల్లూరు జిల్లాలో 1. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హైదరాబాద్లో ఆర్టీసీ ఉద్యోగుల ర్యాలీ. ఆర్టీసీ కళ్యాణమండపం నుంచి బస్ భవన్ వరకు ర్యాలీ. ఎల్లుండి నుంచి సమ్మెకు దిగనున్న ఆర్టీసీ ఉద్యోగులు. భారత నావికాదళంలో మరో శక్తివంతమైన యుద్ధనౌక. మే 28న భారత్లో చేరుకోనున్న ఐఎన్ఎస్ తమల్ రష్యాలోని యాంటర్ షిప్ యార్డ్లో తయారైన ఐఎన్ఎస్ తమల్ గాలి, నీరు, భూ ఉపరితలంపై ఏకకాలంలో దాడి చేయగల సామర్థ్యం సొంతం. ఐఎన్ఎస్ తమల్ సొంతం. తిరుపతి సింహాచలం ఘటనల నేపథ్యంలో ఏపీ సర్కారు అలర్ట్. ఎల్లుండి దేవాదాయ శాఖపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం. హాజరు కానున్న ప్రముఖ ఆలయాల ఈవోలు. త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ సమీక్షలు. 3 నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశం. సత్యసాయి హిందూపురం జిల్లాలో నందమూరి బాలకృష్ణ పర్యటన. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన బాలకృష్ణ. రాయలసీమలో నా అడ్డ నందమూరి బాలకృష్ణ. విజనరీ ఉన్న లీడర్ సీఎం. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు. హిందూపురం అభివృద్ధిని నిరంతరం కృషి చేస్తా బాలకృష్ణ. పాకిస్తాన్ మరో క్షిపణి ప్రయోగం. 120 కిలోమీటర్ల రేంజ్లో క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్టు పాక్ ప్రకటన. పాకిస్తాన్కు చైనా మద్దతు. పాక్ అధ్యక్షుడు జర్దారీతో చైనా రాయబారి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ. కొలగన్న నిర్ణయం చారిత్రాత్మకం. ఎంపీ ఆర్ కృష్ణయ్య. మా ఒత్తిడితోనే కొలగన్న. మోడీ ఒప్పుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు చేయలేదు? రాజకీయాలకు అతీతంగా కొలగన్న సహకరించాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం ఖాయం. ఆర్ కృష్ణయ్య. ఈడీ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. ఆధారాలు లేకుండా ఈడీ అరెస్టులు చేస్తుంది. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ చూపించలేదు. గతంలో అనేక కేసులు ఆధారాలున్నాయి, చూపించలేదు. తరచుగా ఈడీ తప్పులు చేస్తూ కేసులు పెడుతుంది. ప్రతి స్కామ్లోనూ ఈడీ తీరు ఇలానే ఉంది. అరెస్టులు చేయడం అలవాటు మారింది. సుప్రీంకోర్టు. కర్రగుట్టులో కొనసాగుతున్న కగర్ ఆపరేషన్. మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలుడు. 3 జవాన్ల గాయాలు. ఆసుపత్రికి